హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నవీన్ ఫ్రమ్ రా లాక్స్ బై నవీన్. కాశీ వచ్చాక ఫస్ట్ థింగ్ మాత్రం ఒక బోట్ రైడ్కి వెళ్ళండి గాయ్స్. ఈ బోట్ రైడ్లో మీరు 64 ఘాట్స్ని విజిట్ చేయొచ్చు. షేర్డ్ బోట్ తీసుకోండి, పర్ హెడ్ 100 to 150 ఛార్జ్ చేస్తారు. మాకైతే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒకవేళ మీరు ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక సపరేట్గా బోట్ అనేది మాట్లాడుకోండి, 2000 to 3000 ఛార్జ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ కూడా పెట్టమాకండి. ఈ 64 ఘాట్స్ని బోట్లో ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు బోట్ రైడ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక ఏమన్నా తిని తాగండి. చాలా స్ట్రీట్ ఫుడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా స్పెసిఫిక్గా మణికర్ణిక ఘాట్, అలాగే నమో ఘాట్, రాజ్ ఘాట్, అలా ఇంకా చాలా ఘాట్స్ ఉన్నాయి. ఒకసారి బై వాక్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మనం చూసుకుంటే స్ట్రీట్ పెయింటింగ్ ఇన్ ద కాశీ వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా రకాల స్ట్రీట్ పెయింటింగ్స్ అనేవి ఉంటాయి మనకి కాశీలో, ఒకసారి విజిట్ చేయండి. ఈవినింగ్ 6:30 to 7:30 హారతి అనేది ఇస్తారు గైస్. ఎక్కడంటే దశవమేధ ఘాట్లో ఈ హారతి చాలా బాగుంటుంది. అప్ టు 1 hour అనేది తీసుకుంటారు టైము. కాకపోతే మీరు ఒక 1.5 hour ముందే వెళ్ళాలి. 4:35 కల్లా వెళ్ళిపోండి ఘాట్ దగ్గరికి. ఎందుకంటే మీరు అప్పుడు ఫ్రంట్ లైన్లో కూర్చొని హారతి అనేది చూడొచ్చు. లైక్ మాలాగా మీరు ఎప్పుడైతే లేట్గా వెళ్తారో బ్యాక్ బోట్స్ అనేవి ఉంటాయి, ఆ బోట్స్ మీద ఎక్కిస్తారు. మీకు హారతి అనేది కూడా క్లారిటీగా కనపడదు. లేదంటే వాళ్ళు వచ్చేసరికి పర్ పర్సన్ 300 to 400 కూడా ఛార్జ్ చేస్తారు. మాతో పాటు వచ్చిన వాడు కూడా అలాగే తీసుకున్నారు. మేము ఎందుకంటే ముందు వెళ్ళాం కాబట్టి ఫ్రంట్ లైన్లో కూర్చున్నాం విత్ 0 పేమెంట్. కాశీ వచ్చాక హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు గాయస్. ఈవినింగ్ 6:30 to 7:30 వరకు ఉంటుంది. మెయిన్గా చూడండి, ఎంజాయ్ చేయండి, దర్శనం చేసుకోండి గంగా హారతిని, చాలా బాగుంటుంది. అస్సలు మిస్ మాత్రం అవ్వద్దు. హారతి అయ్యాక చాలా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, దాంతోపాటు చాలా షాపింగ్ కూడా ఉంటుంది గాయస్. అన్నీ చేసుకోండి ప్రశాంతంగా. అండ్ లాస్ట్లీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రా లాక్స్ బై నవీన్ signing off.